డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలోని మంత్రులకు విధుల వారీగా శాఖలను కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవితో పాటుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ శాఖను చేపట్టడం జరిగింది. అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. అలానే మంత్రి నారా లోకేష్ గారికి ఐటీ, మానవ వనరుల శాఖను కేటాయించారు. వ్యవసాయ శాఖను అచ్చెన్నాయుడుకి కేటాయించారు. పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖను కేటాయించారు. అలానే మంత్రి కొల్లు రవీంద్ర గారికి గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖను కేటాయించారు. మంత్రి మహమ్మద్ ఫారూక్ గారికి మైనారిటీ సంక్షేమ శాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్ శాఖను కేటాయించారు. అలానే మంత్రి నారాయణ గారికి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. అలానే మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి విద్యుత్ శాఖను కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్డు భవనాల శాఖను కేటాయించారు. మంత్రి టీజీ భరత్ గారికి పరిశ్రమల శాఖను కేటాయించారు. అలానే మంత్రి గుమ్మటి సంధ్యారాణి గారికి మహిళా, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. మంత్రి వంగలపూడి అనిత గారికి హోంశాఖను కేటాయించారు. మంత్రి నిమ్మల రామనాయుడు గారికి నీటిపారుదల శాఖను కేటాయించారు. అలాగే సత్యప్రసాద్ గారికి రెవెన్యూ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖను కేటాయించారు. డోలా బాల వీరాంజనేయుల స్వామి గారికి సోషల్ వెల్ఫేర్ శాఖను కేటాయించారు. అలానే మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖను కేటాయించారు. అలానే మంత్రి ఎస్ సవిత గారికి బీసీ వెల్ఫేర్, చేనేత శాఖను కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ గారికి కార్మిక శాఖను కేటాయించారు. కొలుసు పార్థసారథి గారికి గృహ నిర్మాణం, సంవత్సర శాఖను కేటాయించారు. అలాగే మంత్రి కందులు దుర్గేష్ గారికి పర్యాటక శాఖను కేటాయించడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ గారికి చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖను కేటాయించడం జరిగింది. మంత్రి మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి రవాణా, క్రీడా శాఖను కేటాయించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇది ఏపీలో మంత్రులకు వివిధ శాఖలను కేటాయింపు. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.